హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు వచ్చేసి మా పాప ఫస్ట్ ప్రోగ్రామ్ అరంగేట్నం చేయబోతుందన్నమాట కూచిపూడి డాన్సర్గా. సో ఈరోజు అయితే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, ముందుగా ఎలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అండ్ అక్కడ మేకప్ ఎలా ఉంటుంది అంతా చూపించిపోతున్నాను. సో ఫస్ట్ అయితే జడ మనమే తెచ్చుకోవాలి. సో జడ అరేంజ్ చేసుకున్నాను. అలానే ఒక సౌరము, నాకు ఎప్పుడు ట్రైపాడ్ అయితే సెల్ఫీ స్టిక్ ఉంటాయి అన్నమాట, బ్యాగ్లో పెట్టుకుంటాను ఒక గుర్తుగా. నెక్స్ట్ గజ్జలు, అలానే స్టోరేజ్కి బాక్స్ అన్నమాట. బ్యాంగిల్స్ ఒక 3 కలర్స్ తీసుకున్నాను. డ్రెస్ కలర్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేయలేదన్నమాట మేడము. సో డ్రెస్ వచ్చిన తర్వాత చూద్దాం. ఒక రెడ్, ఎల్లో, గ్రీన్ అయితే 3 తీసుకొని పెట్టుకోండి అని చెప్పారు. సో 3 కలర్స్ తీసుకున్నాను. అలానే జడకి కట్టడానికి బ్లాక్ థ్రెడ్, సుజాత పిన్స్, అలానే పారాని అన్నమాట. పారాని వచ్చేసి మామూలుగా బాటిల్లో వస్తుంది కదండి, కొత్తగా ఇప్పుడైతే ఇలా వచ్చిందనమాట. సో ఇంతకు ముందు అయితే చిన్న ఇయర్ బడ్ కానీ అలా తీసుకొని పెట్టాల్సి వచ్చేది. ఇది చాలా సింపుల్గా ఉంది. మీలో ఎవరైనా డాన్సర్స్ అయి ఉంటే ఇది ట్రై చేయండి. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా వస్తున్నాయి. ఇది కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట, ఎక్కువ ప్రెస్ చేస్తే అది ముందు పడిపోతుంది. చూసుకొని నార్మల్గా స్పాంజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయాలన్నమాట. సో పారాని వచ్చేసి ముందే పెట్టి తీసుకురమ్మని చెప్పారు మేడము. మనమైతే వీలుంటే కనుక డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో పారాని పెడితే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఫేస్కి టచ్ చేస్తూ అలా ఉంటూ ఉంటారనమాట చిన్నపిల్లలు. సో ఇక్కడైతే ఆ రోజు ఒక 15 to 20 మెంబర్స్ డాన్సర్స్ అయితే ఉన్నారు. అక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది. పారాని పెట్టాలన్నా ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే పెట్టేసి తీసుకురమ్మని చెప్పారనమాట మేడం. సో అలా నేను కాళ్ళకి చేతులకి కంప్లీట్గా ఇలా పారాని అయితే కంప్లీట్ పెట్టేశాను. చాలా మంచి లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బయలుదేరబోతున్నాం. ఫస్ట్ టైము మాకు తెలియని చిన్న విషయం ఏంటంటే ఫ్రాక్ టైప్ వేసుకోవాలి. ఎందుకంటే మనం డ్రెస్ వేసేటప్పుడు మేకప్ అంతా అయిపోయాక ఇలా షర్ట్స్ వేస్తే ఏమవుతుందంటే పైనుండి తీయాల్సి వస్తుంది. వేసుకున్న మేకప్ అంతా రిమూవ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో అదొక మిస్టేక్ అయింది. బట్ నేను షర్ట్ కొద్దిగా లూజ్ వేయడం వల్ల అది పైనుండి ఓపెన్ చేసేసాను, వచ్చేసింది. సో ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బటన్స్ షర్ట్ కానివ్వండి, ఫ్రాక్ టైప్ ఉండేది కానివ్వండి, మేకప్ వేసేటప్పుడు ప్రిఫర్ చేయండి. ఒకవేళ డ్రెస్ అంతా అయిపోయాక మేకప్ వేస్తే ఇంకా హ్యాపీ. సో వాళ్ళకి ఇలా ఓపెన్ చేసే టాప్స్ అవి ఏం అవసరం లేదు. బట్ చిన్నపిల్లలకి ఏంటంటే ఫస్ట్ మేకప్ వేస్తున్నారు, తర్వాత జ్యువెలరీ, హెయిర్ స్టైల్ అంతా అయిపోయాక డ్రెస్ అనేది లాస్ట్లో పెడుతున్నారనమాట. సో ఫస్ట్ అయితే నేను జడ వేసుకొచ్చేసాను, పారాని పెట్టాను. నెక్స్ట్ ఫేస్ మేకప్ స్టార్ట్ అయిందనమాట. ఫేస్ మేకప్లోనే 2 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కంప్లీట్ ఫేస్ మేకప్ అనేది చేసేస్తారు. ఫౌండేషన్స్, పౌడర్స్, హైలైటర్స్ అప్లై చేస్తారనమాట. ఫస్ట్ ఒక ఫేస్కి సరిపోయే ఫౌండేషన్ అప్లై చేసి నోస్కి హైలైట్ ఇస్తారనమాట. నోస్ షార్ప్గా కనపడడానికి మనకు కొంచెం బ్రౌన్ షేడ్ ఉన్నది హైలైట్గా ఇస్తే ఏమవుతుందంటే నోస్ అనేది కొంచెం వంకరు ఉన్న వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా మేకప్లో వచ్చేస్తుంది. మనకు డాన్సర్స్ అందరూ ఒకే లుక్గా కనపడడానికి ఈ విధంగా మేకప్ అనేది వేస్తారు. నెక్స్ట్ అలానే ఫేస్ మేకప్ కంప్లీట్ అయ్యే టైంకి లాస్ట్కి పింక్ కలర్ అనేది కూడా ఫేస్ పైన అప్లై చేస్తారనమాట. సో ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లిప్స్టిక్, అలానే ఐబ్రోసు, ఐ మేకప్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఫేస్ మేకప్ అయ్యాక కంప్లీట్ లుక్ రావాలంటే మనకు ఐబ్రోస్ చాలా ముఖ్యం అన్నమాట. ఐబ్రోస్ అనేవి పైకి ఇలా రౌండ్గా వస్తేనే సూపర్ లుక్ అనేది ఉంటుంది, లేకపోతే అస్సలు బాగుండదు అనమాట. కొంచెం కిందకి వేసినా కూడా లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఐ పైన కాటుక కూడా కొంచెం డిఫరెంట్గా పెడతారు కూచిపూడి డాన్సర్స్కి. కొన్ని డ్యాన్స్లో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. భరతనాట్యంకి కొంచెం వేరుగా, దాదాపు ఒకేలాగా ఉంటాయి. బట్ కొంచెం స్టైల్ అనేది హెయిర్ స్టైల్లో కానీ ఫేస్ మేకప్లో కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిగిలిన ఫౌండేషన్ పెట్టడం కానివ్వండి, ఐ కలర్ కానివ్వండి, అంతా సేమ్ ఉంటుంది. బట్ మనకు కూచిపూడి డ్యాన్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో
ఇప్పుడైతే ఐ మేకప్ వేస్తున్నారు. నెక్స్ట్ ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ అనేది మనకు డార్క్‌గా, రౌండ్‌గా పైన మంచిగా కనపడాలి. సో, అది చాలా పర్ఫెక్ట్‌గా ఏస్తేనే బావుంటుంది. కొంచెం అటు ఇటు పోయినా, మిక్స్ కాకపోయినా గూడా వాళ్ళు చూసుకొని మళ్ళీ కొంచెం ఫౌండేషన్ అలా అప్లై చేసి మళ్ళీ అడ్జస్ట్ చేస్తారనమాట. సో, మా పాపకైతే ఫస్ట్ టైమే ఓకే అయింది. ఇంకోటేంటంటే ఈ మేకప్ వేసిన తర్వాత ఫేస్ పైన అస్సలు టచ్ చేయకూడదు పిల్లలు. సో, చిన్న చిన్న పిల్లలతో అయితే ప్రాబ్లమ్ అవుతుంది. పెద్దవాళ్ళు అయితే ఓకే. మా పాపకు కూడా తను అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి ఏం ప్రాబ్లమ్ రాలేదు నాకు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనమాట అక్కడ. వాళ్ళకైతే కొంచెం ఫేస్ పైన టచ్ చేయకు, మేకప్ పోతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉండాల్సొచ్చిందనమాట. సో, అలా మేకప్ వేసేటప్పుడు చిన్న పిల్లలైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము ఈ ఏజ్ నుండి ఒక సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుండి బేసిక్స్ స్టార్ట్ చేస్తూ పోతే మనకు థర్డ్ క్లాస్ నుండి సర్టిఫికేషన్ కోర్సు స్టార్ట్ అయ్యి నైన్త్ క్లాస్కి మనకు ఒక డిప్లొమా అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో, అలా కూడా చూసుకోవచ్చు. మనకు 10థ్‌లోగానే మనము డాన్స్ అనేది ప్రొఫెషన్ డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత పీహెచ్‌డీ అవి కూడా చేయొచ్చు. బట్ మనము ఈ ప్రొఫెషన్‌లోకి పంపియాలి పిల్లని అనుకున్నట్టయితే చిన్న పిల్లప్పుడే పంపిస్తే చాలా మంచిదనమాట. తన స్టడీస్‌కి కూడా ఇబ్బంది రాదు. అదే మనం ఒక 5థ్ క్లాస్, 6థ్ క్లాస్ వచ్చిన తర్వాత వేసినట్టయితే నెక్స్ట్ వాళ్ళకి 10థ్‌కి, ఇంటర్‌కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ స్టేజ్‌లో గూడా వాళ్ళకి ఎక్కువ కష్టం ఏముండదు. వీక్లీ 3 క్లాసెస్ అలా ఉంటాయి. మా పాపకి పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకుంటుంది. మేడం గూడా చాలా బాగా నేర్పిస్తున్నారనమాట. వీక్లీ వచ్చేసి ఒక 3 క్లాసెస్ అలా ఉంటాయి. అండ్ ఇంట్లో డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా తన వీలుని బట్టి, ఓపికని బట్టి తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, తనదైతే 5 మంత్స్‌కి ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. బేసిక్స్ ఆల్రెడీ ఒక చోట నేర్చుకుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ నుండి మేడం నేర్పించి కూడా పర్ఫెక్ట్ చేశారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అరంగేట్రం చేయబోతుంది మా పాప అప్పుడే అని. అండ్ తర్వాత కూడా చాలా పర్ఫార్మెన్స్ జరిగాయి. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చింది. నాకు కొంచెం లేట్ అయిందనమాట వీడియో అప్లోడ్ చేయడం. సో, చెన్నైలో వెళ్ళి కూడా హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చారనమాట. మేడం అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు. చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లల్ని. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా మేడం అనమాట. సో, మాట్లాడుతున్నారు కదా. సో, ఇలా అయితే మన మేకప్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది చూడండి. ఇప్పుడైతే లిప్‌స్టిక్ అయిపోయింది, ఐ మేకప్ అయిపోయింది, ఐబ్రోసు, బిందీ అండ్ లిప్స్ కింద చిన్న బ్లాక్ డాట్ అనేది పెడతారు. సో, అంతా మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్టైల్ అనమాట. సో, మనకి హెయిర్‌కి డెకరేషన్ ఐటమ్స్ అండ్ బన్ను, ఫ్లవర్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెడతారనమాట. నెక్స్ట్ ఇటు చంద్రుడు, సూర్యుడు కూడా పెడతారు కూచిపూడి డాన్స్‌లో. అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్‌లో అయితే మనకి ఇది పాపడి బిళ్ళలాగా వస్తుంది. చంద్రుడు, సూర్యుడు ఉంటుంది. నెక్స్ట్ బన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా వస్తుంది. అలా ఉంటుంది కదా. ఈ కూచిపూడి డాన్స్‌లో వచ్చేసి మొత్తం మనకు కంప్లీట్ పాపడి బిళ్ళ అండ్ ఫేస్‌కి ఇటు ఇటు మొత్తం వచ్చేస్తుంది. పైన చంద్రుడు, సూర్యుడు వస్తుంది. చెంపస్వరాలు, ఇంకా ఇయర్ రింగ్స్ అవి కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇయర్ రింగ్స్ తీయించలేదు మా పాపకి. అదొక్కటి ఇబ్బంది అవుతుంది. సో, ఈ వీక్‌లో తీయించేసాము. ఇయర్ రింగ్స్ తీయించిన తర్వాత మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తీయించని వాళ్ళైతే ప్రాబ్లం లేదు. జస్ట్ మనకి ఇయర్ రింగ్ పెట్టి వెనక బ్యాక్ సైడ్ చిన్న బుక్కి బ్యాక్ సైడ్ అట్ట వస్తుంది కదా, అది రౌండ్గా కట్ చేసి దానికి పెట్టేసి మనం వెనక మంచి క్లోజ్ చేస్తే ఇయర్ రింగ్ అనేది ఉంటుంది. 4 ఆర్ 5 పర్ఫార్మెన్స్లు చేసింది. అలానే ఇయర్ రింగ్ పెట్టేశాను అనమాట. నేను తీద్దామంటే వెంటనే ప్రోగ్రామ్ వస్తుంది. మళ్ళీ తనకి ఇయర్ రింగ్ పడుతుందో లేదో అనేసి నేను అది తీయించలేదు. అదొక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి అయితే తీసేసి నార్మల్వి పెట్టేసేయండి. ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకున్నట్టయితే. నాకైతే ఇంకా నేను అనుకోలేదు ఈ డ్యాన్స్ ప్రొఫెషన్కి వస్తుందని. అసలు స్పోర్ట్స్ అనుకున్నాను. బట్ తనకు స్కూల్లో అందరూ డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఇష్టమై స్కూల్లో జాయిన్ అయింది. అక్కడ టైమింగ్ సరిగ్గా లేక
ఇంకా పర్సనల్గా మేడం దగ్గర జాయిన్ చేసామన్నమాట. ఇంకా మేడం దగ్గర జాయిన్ చేసిన దగ్గర నుండి గజ్జె పూజ జరగడం అంతా చాలా బాగా జరిగింది. చాలా బాగా ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తుంది. మాకైతే చాలా హ్యాపీ అనమాట. సో మా పాప వాళ్ళ మేడం పేరు కిరణ్మయి మేడం అనమాట, వాళ్ళ గురువుగారు. సో ఇప్పుడైతే మనకు హెయిర్ స్టైల్లో డబల్ బన్ అయితే పెడుతున్నారు. మేడం పర్టికులర్గా మా పిల్లలందరికీ డబల్ బన్నే పెట్టాలనేసి పెట్టిస్తున్నారు. అండ్ ఫ్లేవర్స్ కూడా డబల్ అనమాట. వైట్ కలర్ వచ్చేసి 2 వస్తాయి, అలానే అందులో రెడ్ కలర్ కనకాంబరాలు లాగా ఉండేవి ఒకటి వస్తుందన్నమాట. దీనిపైన చూడండి ఎంత బాగా పెట్టారో. హెయిర్ స్టైల్ కూడా మనకి ఏది కావాలంటే అది మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తూ ఉండొచ్చు. నేను నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ తెచ్చినప్పుడు కూడా ఎలాంటివి తెచ్చాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఒక 4-5 వెరైటీస్ అయితే తెద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి ఇది పెట్టినా నాకు ఎలానో ఒకటే అయిపోతుంది అనిపిస్తుంది. ఇది బాగుంది కూడా, బట్ నాకు ఇంకా 3-4 వెరైటీస్ అయితే యాడ్ చేద్దాం అనిపిస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి నేను జ్యువెలరీ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ కానీ మళ్ళీ తీసుకొస్తాను, అవి కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు కంప్లీట్గా అయితే మేకప్, హెయిర్ స్టైల్ అంతా అయిపోయింది. అండ్ నెక్లో వచ్చేసి మనకు 2 సెట్స్ వస్తాయి. పైన చిన్న హారం ఒకటి అండ్ లాంగ్ హారం ఒకటి, 2 హారాలు వస్తాయి. అలానే మనకు వడ్డానం కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వడ్డానం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే డ్రెస్ వేసి చూపిస్తాను. డ్రెస్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ వచ్చిందనమాట, పర్పుల్ కలర్. సో ఇంకా ఫస్ట్ టైం అరంగేట్నం చేయబోతుంది కాబట్టి మనస్విని వాళ్ళ మేడం పూజ చేసి గజ్జలు దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసి పాపకి ఇచ్చిందనమాట, బొట్టు పెట్టి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం చాలా మంచి పర్ఫామ్ చేయాలి, ఇంకా ఎన్నో చేయాలనేసి దీవించింది మేడం కూడా. ఇక్కడంతా కంప్లీట్ అయ్యి అంతా అయిపోయాక ఇక్కడ నుండి ఇంకా డ్యాన్స్ జరిగే చోటుకైతే బయలుదేరామన్నమాట. ఫస్ట్ మేము ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే రోజే మా పాప అరంగేట్నం చేసింది. అది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ అంటారు కదా, నాంపల్లి దగ్గర ఉంది. సో అక్కడ అనమాట జరిగింది. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ అక్కడ వచ్చిన తర్వాత ఫోటోషూట్ అనేది జరిగిందనమాట. మనకు గుర్తుగా ఉండిపోతుంది ఫస్ట్ టైం ఫోటో తీయించాలనేసి ఒక పెద్ద ఫోటో అయితే తీపిచ్చాము. ఇంకా 2-3 పోజులు అయితే పెట్టి ఫొటోస్ అయితే దిగిందనమాట. అవన్నీ సాఫ్ట్ కాపీ అయితే తీసుకోలేదు, ఇంకా ఫొటోస్ అయితే సెండ్ చేయించుకున్నాం అనమాట. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మనకి ఎక్కడైనా డ్యాన్స్ దగ్గర అవకాశం ఉన్నట్టయితే ఇలా ఫొటోస్ తీయించుకుంటే బెటర్, మనకు గుర్తుగా ఉండిపోతాయి. నెక్స్ట్ ఆ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ వీడియో వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డ్యాన్స్ ఎలా చేసింది పాప, ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా వీడియో అయితే మీకు ముందుకు తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో.